మ్యాచ్ నెంబర్ 16 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం భయ్య. ఎంఐకి అయితే లాస్ట్ ఓవర్ వరకు చాలా ఛాన్స్ ఉండే కానీ లాస్ట్ ఓవర్ లో అయితే ఓడిపోయింది ఎంఐ అయితే. ఎల్ఎస్జి అయితే మంచి మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఇవాళ సాటర్డే కాబట్టి డబుల్ ధమాకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు ఏంటంటే సిఎస్కే వర్సెస్ డిసి 17th మ్యాచ్ ఆఫ్టర్నూన్ జరగబోతుంది. అండ్ 18th మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్. మరి ఈ 2 మ్యాచ్ల ప్రివ్యూ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో లాస్ట్ లో మాట్లాడదాం ఈ 2 మ్యాచ్ల గురించి. అండ్ దానికంటే ముందు నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ప్రివ్యూ అయితే మనం ఈ వీడియోలో ఒకసారి టచ్ చేసి అట్లా దాని తర్వాత 2 మ్యాచ్ల గురించి మాట్లాడదాం భయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్యా, మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి భయ్య. ఖచ్చితంగా మీకు అది నచ్చుతుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. అండ్ మనం డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మ్యాచ్ నెంబర్ 16 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్. అసలు ఏం జరిగింది భయ్యా, సావదొబ్బిరు కదా. ఎవరు సావదొబ్బిరు? ఈ 2 జట్లు కూడా ఇద్దరు చాలా మంచిగా ఆడారు. కాకపోతే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి. కొంచెం మంచి బౌలింగ్ అయితే చేసారు, కొంచెం మంచి బ్యాటింగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే జబర్దస్త్ ఉన్నది. వాడి గురించి ఒకసారి అట్లా టచ్ చేద్దాము. ఫస్ట్ అయితే ఎల్ఎస్జి వాళ్ళైతే బ్యాటింగ్ భయ్యా. ముంబై ఇండియన్స్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఎల్ఎస్జి వాళ్ళైతే 200 రన్స్ స్కోర్ చేశారు భయ్యా. ఆ 200 రన్స్ లో ఎవరు మంచి బ్యాటింగ్ చేశారంటే మిచెల్ మార్ష్, అడెన్ మార్కర్. నిజంగా వీళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే జబర్దస్త్ ఉంది భయ్యా. ఎల్ఎస్జికి అయితే ఫస్ట్ 6 ఓవర్ లోనే ఆల్మోస్ట్ 71 రన్స్ కొట్టారు. అక్కడనే కొంచెం మ్యాచ్ అనేది వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఎల్ఎస్జి వాళ్ళు. అండ్ అక్కడ నుంచి చూడండి హార్దిక్ పాండ్యా ఏం స్పెల్ వేసిండు భయ్యా, ఏం బౌలింగ్ భయ్యా, నాకు అర్థం కాదు. కానీ హార్దిక్ పాండ్యాకి 5 వికెట్స్ ఆల్ ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీయడం ఒక ఆల్రౌండర్, అది విధంగా హార్దిక్ పాండ్యా, అది విధంగా ఐపీఎల్ లో అంటే చాలా కష్టం. అలాంటి రికార్డ్ అయితే హార్దిక్ పాండ్యా క్రియేట్ చేసింది కాబట్టి నిజంగా భయ్యా హార్దిక్ పాండ్యా హ్యాట్స్ ఆఫ్ నీకు. అండ్ ఎల్ఎస్జి నుంచి అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు అయితే జబర్దస్త్ ఆడారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు నికోలస్ పూరన్ కానీ రిషబ్ పంత్ కానీ. రిషబ్ పంత్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి. రిషబ్ పంత్ కి అయితే చాలా బ్యాడ్ డేస్ ఉన్నాయి, చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సేమ్ మళ్ళీ 2 runs 3 runs వేసి అవుట్ అయిపోయింది భయ్యా. ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ రావద్దు. రిషబ్ పంత్ కి మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి రిషబ్ పంత్, ఎందుకంటే మంచిగా ఆడతాడు, జబర్దస్త్ ప్లేయర్. రిషబ్ పంత్ కున్న డేర్నెస్ ఎవరికి ఉండదు కాబట్టి ఆ విధంగా ఆడతాడు. రిషబ్ పంత్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ లాస్ట్ లో అయితే డేవిడ్ మిల్లర్ అయితే 14 balls లో 20+ runs చేసిండు. అప్పుడు మ్యాచ్ కి ఆ 200 స్కోర్ అయితే వాళ్ళు టార్గెట్ సెట్ చేయగలిగారు భయ్యా ఎల్ఎస్జి వాళ్ళు. ఈ గ్రౌండ్ లో మరి 200 స్కోర్ ఎప్పుడైనా చేజ్ చేసిర్రా అంటే ఎప్పుడు చేజ్ చేసినట్టు అసలు రికార్డ్స్ ఏ లేవు భయ్యా. ఆల్మోస్ట్ ఒక 196 runs ఏమో చేజ్ చేసారు అక్కడ ఆ గ్రౌండ్ లో. కానీ 200+ runs అయితే చేజ్ చేయడం ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పటి వరకు. అండ్ ముంబై కూడా చేజ్ చేస్తుందా అని అనుకున్నాము అందరము. కాకపోతే దగ్గర దాకా వచ్చిర్రు, దగ్గర దాకా వచ్చి అయితే ఓడిపోయారు ఎంఐ వాళ్ళు. నిజంగా చాలా హార్ట్ బ్రేకింగ్ ఎంఐ ఫ్యాన్స్ అందరికైతే. కానీ ముంబై ఇండియన్స్ చూస్తే బెస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా అయితే జబర్దస్త్ వేసిండు, 5 వికెట్లు అయితే తీసిండు. అండ్ విఘ్నేష్ పుతర్ కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. న్యూ యంగ్స్టర్ కాబట్టి మంచి టాలెంట్ అయితే ఉంది విఘ్నేష్ పుతర్కి అయితే. మంచి టాలెంట్ ఉంది, మంచి ప్లేయర్. అండ్ కన్సిస్టెన్సీగా మంచిగా వేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయిపోయింది తెలుసా, మొత్తం 19th ఓవర్ లో టర్న్ అయిపోయింది భయ్యా. 19th ఓవర్ నిజంగా ఎవరు విన్ అవుతారో డిసైడ్ చేసింది 19th ఓవర్. అది ఎవరికి డిసైడ్ చేసిందో ఒకసారి మనం మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి ఇద్దరు ఓపెనర్లు అయితే ఏం ఆడలేకపోయారు భయ్యా. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా మంచిగా వస్తే మాత్రం మ్యాచ్ అయితే చాలా ఈజీగా విన్ అవుతుంది. ఇక్కడైతే రియాన్ రికెల్టన్, విల్ జాక్స్ అయితే మంచిగా ఆడలేరు, తొందరగానే అవుట్ అయిపోయారు కాబట్టి. అండ్ ఆకాశ్ దీప్ ఒక వికెట్, శారద్ ఠాకూర్ ఒక వికెట్ అయితే వీళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఏం ఆడినో భయ్యా నాకు అర్థం కాదు. సూర్యకుమార్ యాదవ్, నమన్ దేర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ జబర్దస్త్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎంఐ గెలుసా అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. కాకపోతే నమన్ దేర్ వికెట్ పడ్డ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన తిలక్ వర్మ
ఏదైతే మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ కావాలో ఓవర్ కే ఒక్కొక్క బౌండరీ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కాకపోతే తిలక్ వర్మ రోజు అయితే కాదు భయ్య, ఎందుకంటే ఆల్మోస్ట్ 23 బాల్స్ ఆడి 24 రన్స్ ఏమో చేసిండు, బాల్ టు రన్ అయితే చేసిండు. అదైతే ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి రీజన్ అదా అంటే నాకు తెలిసి అదైతే కాకపోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదేనేమో అని కూడా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అనిపిస్తుంది తిలక్ వర్మ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుంటది అని చెప్పేసి అయితే అనిపించింది ఈ మ్యాచ్ లో. ఎస్పెషల్లీ ప్రతి మ్యాచ్ లో మంచిగా ఆడతారు కానీ అప్పుడప్పుడు ఒక్కో రోజు మనదైతే కాదు. తిలక్ వర్మ మంచిగా ఆడినా, కాకపోతే 23 బాల్స్ 24 రన్స్ అనేది నిజంగా ఈ T20 క్రికెట్ లో IPL లో నిజంగా మ్యాచ్ అయితే ఓడిపోవడానికి రీజన్ అవుతుంది. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ హార్దిక్ పాండ్యా మంచిగానే ఆడిన మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు అంటే 19th ఓవర్ లో వేసిన శార్దుల్ ఠాకూర్ అయితే 2 overs లో 29 రన్స్ కావాలి భయ్య. ఆ టైంలో శార్దుల్ ఠాకూర్ ఓన్లీ 7 రన్స్ మాత్రమే ఇచ్చిండు. అంటే అలా చూసుకోండి, ఓన్లీ 7 రన్స్ అంటే శార్దుల్ ఠాకూర్ నిజంగా ఏం స్పెల్ వేసినావు భయ్య, ఏం బౌలింగ్ భయ్య, నాకు అర్థం కాదు అస్సలు. IPL లోనే అసలు ఎవరు కూడా కొనలేదు శార్దుల్ ఠాకూర్ ని. లాస్ట్ టైంలో ఇంకా వెళ్ళిపోతాడు శార్దుల్ ఠాకూర్ అన్నప్పుడు LSG వాళ్ళు మళ్ళీ పిలిచిర్రు, ఎందుకు మయాంక్ యాదవ్ ఇంజురీలో ఉన్నాడు కాబట్టి శార్దుల్ ఠాకూర్ ని నువ్వు ఆడొద్దు అని చెప్పేసి అన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇంత మంచి స్పెల్ వేస్తుండు లార్డ్ శార్దుల్ ఠాకూర్ అని చెప్పేసి అందుకే అంటారు భయ్య. నిజంగా శార్దుల్ ఠాకూర్ కి హ్యాట్స్ ఆఫ్. మ్యాచ్ మొత్తం గెలిచిందంటే నిజంగా శార్దుల్ ఠాకూర్ వల్లనే. ఆ 19th ఓవర్ వేసిన చూడు, అక్కడ మొత్తం మ్యాచ్ టర్న్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ వల్ల అయితే ఓడిపోవడానికి కారణం అయితే శార్దుల్ ఠాకూర్ మంచి బౌలింగ్ అయితే వేసింది భయ్య. నాకైతే అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ల గురించి అయితే మాట్లాడదాం. మెయిన్ కంటెంట్ ఇప్పటి నుంచి అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది భయ్య. అండ్ ఫస్ట్ అయితే 17th మ్యాచ్ చెన్నై వర్సెస్ DC. మరి మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ఆ పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే చెన్నై వర్సెస్ DC మ్యాచ్ ఎక్కడ అంటే చెన్నై చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. చెప్పకని కూడా అంటారు కాబట్టి అక్కడ పిచ్ బిహేవింగ్ ఎట్లా చేస్తుంది అంటే ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే ప్లేలోకి వస్తారు. 170, 180 లాస్ట్ మ్యాచ్ చూసారు కదా, 170, 180 స్కోర్ చేసినా కానీ అదైతే ఫస్ట్ బ్యాటింగ్ 180 కొట్టినా కానీ విన్నింగ్ స్కోర్ అయ్యేది. మంచి డిఫెండింగ్ అయితే తీసుకోవచ్చు మంచి బౌలర్స్ ఉన్నప్పుడు. అండ్ ఇదైతే పిచ్ రిపోర్ట్ భయ్య, టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మంచి టార్గెట్ అయితే సెట్ చేయాలి. ఖచ్చితంగా టార్గెట్ అయితే సెట్ చేయాలి. 180 to 190 అయితే సెట్ చేయాలి. అప్పుడే మీకు అదొక విన్నింగ్ స్కోర్ అవుతుంది. చేసింగ్ వాళ్ళు కూడా చాలా మంచిగా, అంటే ఫస్ట్ పవర్ ప్లే మంచిగా ఆడితేనే ఏ టీం కైనా కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, చేసింగ్ టీం ఏదైనా సరే. అండ్ ఇప్పుడు పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య. ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మనం మాట్లాడదాం. చెన్నై గురించి మనం మాట్లాడితే ఫస్ట్ అయితే రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర. కాకపోతే రాహుల్ త్రిపాఠి ఓపెనర్ గా వస్తున్నాడు. నాకైతే రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ వస్తే బాగుంటది చెన్నైకి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. వీళ్ళు ముగ్గురు. దాని తర్వాత సామ్ కరణ్ ఉన్నాడు, శివం డూబే ఉన్నాడు, విజయ్ శంకర్ ఉన్నాడు. విజయ్ శంకర్ వచ్చి ప్లేయింగ్ 11 లోకి. అండ్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని, మహిషా పతిరానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్. ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఉంది, ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అయినా కానీ మ్యాచ్ ఎందుకు ఓడిపోతుంది అని అంటే బ్యాటర్స్ కొంచెం ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు చెన్నై నుంచి, కాబట్టి మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోతా వస్తున్నారు. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ గెలుస్తారా లేదా చూద్దాం ఒకసారి. మనం అంటే మొత్తం స్టడీ చేసిన ఒకసారి అయితే మన ఎక్స్పెక్టేషన్ అయితే చెప్దాము ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఉందో. ఇదైతే CSK ప్లేయింగ్ 11 భయ్య. సేమ్ యాజ్ యూజువల్ గా DC ప్లేయింగ్ 11 గురించి అయితే మనం ఆడుకుంటే DC నుంచి అయితే ఫ్యాబ్ డూప్లెసిస్ ఉన్నాడు, జేక్ బ్రేజర్, MC గుర్కు ఉన్నాడు. జబర్దస్త్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్. అండ్ KL రాహుల్ ఉన్నాడు. అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. అండ్ అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ లోకి వస్తాడు. అండ్ విప్రాజ్ నిగమ్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మోహిత్ శర్మ ఉన్నాడు. ఇంత మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. అండ్ ముఖేష్ కుమార్ వీళ్ళకైతే DC వాళ్ళకైతే బౌలింగ్ మంచిగా ఉంది, బ్యాటింగ్ కూడా మంచిగా ఉంది. కాకపోతే బౌలింగ్ కంటే కొంచెం బ్యాటింగ్ లో కొంచెం కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మాత్రమే మంచి ఫామ్ లో ఉన్నారు, కొంతమంది ఫామ్ లో లేరు. కాబట్టి ఇదైతే DC వాళ్ళ ప్లేయింగ్ 11 భయ్య. ఒకసారి మనం ఈ రెండు టీంలని కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో చూసుకుంటే ఖచ్చితంగా చెన్నై వాళ్ళు కొంచెం టాప్ లో ఉన్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. DC కంటే కొంచెం ఒక 5% మాత్రమే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మంచిగా ఆడారు. రచిన్ రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నాడు, గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, శివం డూబే మంచి 6లు కొడుతుండు. అండ్ రవీంద్ర జడేజా మంచి ఫామ్ లో ఉన్నాడు, MS ధోని కూడా మంచిగా ఆడుతున్నాడు, సామ్ కరణ్
కొంచెం ఫామ్ లోకి వస్తే బాగుంటది. వీళ్ళైతే మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం 5% బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం డీసీ కంపేర్ చేసుకుంటే మాత్రం చెన్నైకి ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం శామ్ కరన్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, మహీష పతిరానా, వీళ్ళు ముగ్గురు అయితే వేయగలుగుతారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ మంచి బౌలింగ్ అయితే వేయగలుగుతారు. అండ్ మిచెల్ స్టార్క్ కూడా మంచి బౌలింగ్ అయితే వేయగలుగుతారు. కాబట్టి ఆల్మోస్ట్ రెండు ఫాస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కనుక చూసుకుంటే చెన్నై నుంచి నూర్ అహ్మద్ ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, అండ్ రవీంద్ర జడేజా ఉన్నాడు. వీళ్ళ ట్రయో అయితే జబర్దస్త్ ఉంటది. అక్కడ స్పిన్నింగ్ ట్రాక్ కాబట్టి ఎట్లా చెన్నైలో వీళ్ళైతే మంచి ప్లేలకు అయితే వస్తారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్ అని కుల్దీప్ యాదవ్ భయ్య వీళ్ళిద్దరు కాంబో కూడా మంచిగా ఉంటది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి, ఏ స్పిన్నర్లు మంచి ప్లేలోకి వస్తారని చెప్పేసి. నాకైతే అనిపిస్తుంది ఇక్కడ ట్రయో ఉన్నారు కాబట్టి, నూర్ అహ్మద్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి చెన్నై వాళ్ళకి ఒక 2% ఇస్తున్నవా. ఎందుకనంటే ఒక స్పిన్నర్ ఎక్కువ ఉన్నాడు, మంచి స్పిన్నర్ కాబట్టి. అండ్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మంచి అలా కాంబినేషన్ బాగుంటది కాబట్టి ఖచ్చితంగా చెన్నైకి ఒక 2-3% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది స్పిన్ బౌలింగ్ లో. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనం రెండు టీంలు అయితే స్టడీ చేసినాం కాబట్టి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందంటే నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పగలుగుతున్నా భయ్య. మరి మీ ఒపీనియన్ కూడా ఏందో కింద కామెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే చెన్నైలో మ్యాచ్ కాబట్టి అండ్ బ్యాటింగ్ మంచిగా ఉంది, స్పిన్ బౌలింగ్ అటాక్ మంచిగా ఉంది, అక్కడ స్పిన్నింగ్ ట్రాక్ కాబట్టి నాకైతే చెన్నైకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ మ్యాచ్ లో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాబట్టి నేను చెన్నైకి అయితే 60% ఇస్తున్నా, డీసీకి అయితే 40% ఇస్తున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ భయ్య 18th మ్యాచ్ నైట్ జరగబోతుంది ఇవాళ 7:30కి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్. కాబట్టి మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, మరి పిచ్ ఎక్కడ, ప్లేయింగ్ 11 ఏంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడితే కొంచెం ఫాస్ట్ గా మాట్లాడేద్దాం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కూడా మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎంత ఫాస్ట్ గా మాట్లాడినా మంచి క్లారిటీ అయితే ఉంటది వీడియో మాత్రం. అండ్ ఇప్పుడైతే పిచ్ ఎక్కడ అంటే పంజాబ్ లో జరగబోతుంది కాబట్టి, ముల్లాన్పూర్ లో కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మరీ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఏం కాదు, స్పిన్నర్లు కానీ ఫాస్ట్ బౌలర్లు కానీ మంచి ప్లేలోకి వస్తారు. ఎవరైతే మంచి బౌలింగ్ వేయగలుగుతారో, ఎవరైతే మంచి బ్యాటింగ్ చేయగలుగుతారో ఖచ్చితంగా ఆ టీంకి అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఎవరి ప్లేయింగ్ 11 ఏంది, ఈ ప్లేయింగ్ 11 ఏంది, వీటి గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అయితే అక్కడ యావరేజ్ స్కోర్ ఎంత అంటే ఆ పిచ్ లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 180 స్కోర్ కొట్టారంటే విన్నింగ్ స్కోర్. అది కూడా మంచి డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. టాస్ అనేది పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చేయదు, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మంచి స్కోర్ సెట్ చేసారు అనుకో ఖచ్చితంగా అది విన్నింగ్ స్కోరే కాబట్టి. అండ్ అక్కడ స్పిన్నర్లు అండ్ ఫాస్ట్ బౌలర్లు అయితే మంచి ప్లేలకు అయితే వస్తారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు పంజాబ్ ప్లేయింగ్ 11 అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడితే పంజాబ్ లో అయితే ప్రియాన్స్ ఆర్య ఉన్నాడు, ప్రభ్సిమ్రాన్ సింగ్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు, నేహల్ వదేరా ఉన్నాడు, అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, శశాంక్ సింగ్ ఉన్నాడు, రియాన్ షెడ్జే ఉన్నాడు. ఇంత మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది పంజాబ్ కింగ్స్. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం హర్ప్రీత్ బ్రార్ ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉంది, హర్ప్రీత్ బ్రార్ కి మంచిగా వేయగలుగుతాడు, ఆ వికెట్ టు వికెట్ వేయగలుగుతాడు, స్పిన్ బౌలింగ్ కూడా మంచి వికెట్ లో తీసుకుంటాడు, అండ్ రన్స్ కూడా ఎక్కువ ఇయ్యాడు, మంచి బౌలింగ్ చేశారు కాబట్టి హర్ప్రీత్ బ్రార్ ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ మార్కో ఎన్షియన్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు. వీళ్ళ బ్యాటింగ్ అయినా చూసుకున్నా, బౌలింగ్ అయినా చూసుకున్నా మంచిగా ఉన్నది. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ కూడా వీళ్ళు విన్ అయ్యి వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆర్ఆర్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే భయ్య ఆర్ఆర్ లో అయితే నిజంగా ఎస్ఎస్సి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మయర్, ధ్రువ్ జురేలు వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచిగా ఉన్నది. అండ్ వనిందు ఆసారంగా జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, మహిష తీక్షణ వీళ్ళదైతే ప్లేయింగ్ 11 ఆర్ఆర్ వాళ్ళది. వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7th 8th నెంబర్ వరకు వీళ్ళది కూడా ఆడుతుంది. అండ్ పంజాబ్ కనుక చూసుకుంటే వీళ్ళది 9th నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. మార్కో ఎన్సియన్, హర్ప్రీత్ బ్రార్ దాకా వీళ్ళు కూడా ఆడగలుగుతారు. అండ్ మెయిన్ గా పంజాబ్ కి అడ్వాంటేజ్ ఏందనంటే భయ్య కెప్టెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక్కడ ఆర్ఆర్ నుంచి సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ లో ఆడినా కానీ తర్వాత 2 మ్యాచెస్ అంతా ఆడలేకపోయిండు. కాకపోతే శ్రేయస్ అయితే మంచి కన్సిస్టెన్సీగా ప్రతి మ్యాచ్ లో ఆడిన 2 మ్యాచ్లో అయితే మంచి హాఫ్ సెంచరీ వేసిండు. ఫస్ట్ మ్యాచ్ లో 97 రన్స్ చేసి నాట్అవుట్, అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ వేసింది కాబట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ కూడా మంచిగా ఉంటది, చాలా మైండ్ గేమ్ ఆడతాడు, ఏ బౌలర్ ని ఎప్పుడు వేయాలో అవన్నీ తెలుసు శ్రేయస్ అయ్యర్ కి మంచిగా. కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ఉండడం చాలా అడ్వాంటేజ్.
అండ్ ప్లేయింగ్ 11 లో బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతున్నా పంజాబ్ కింగ్స్ కి కొంచెం 5% ఎక్కువ ఉన్నారు భయ్య. ఎందుకంటే వాళ్ళు మంచిగా గెలిచొస్తున్నారు, మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే 8th 9th వికెట్ వరకు అయితే ఉన్నది వాళ్ళకైతే. కాబట్టి పంజాబ్ ఒక 5% ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బౌలింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఫాస్ట్ బౌలింగ్ ఇక్కడ పంజాబ్ నుంచి అయితే మార్కో ఎన్సన్ వేయగలుగుతాడు, హర్షదీప్ సింగ్ వేయగలుగుతాడు, అండ్ మార్కస్ స్టోయినిస్ కూడా వేయగలుగుతాడు. అండ్ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ లేక లాకీ ఫెర్గసన్ కూడా వస్తాడు. కాబట్టి వీళ్ళ బౌలింగ్ అటాక్ మంచిగా ఉన్నది పంజాబ్ కింగ్స్ వాళ్ళది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ఎంత మంచిగా చేసినా రన్స్ అయితే లీడ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ మెయిన్ గా ఆర్ఆర్ నుంచి మంచి బౌలర్ ఎవరైనా ఉన్నారు అని అంటే సందీప్ శర్మ భయ్య. సందీప్ శర్మకి అయితే మంచి రికార్డ్ అయితే ఉంది అగైనెస్ట్ పంజాబ్ కి. కాబట్టి సందీప్ శర్మ అయితే మంచి కీ రోల్ అయితే ప్లే చేయాల్సి వస్తుంది ఈ మ్యాచ్ లో మాత్రం. సందీప్ శర్మ అయితే మంచిగా వెళ్తాడు. కాకపోతే రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే కొంచెం పంజాబ్ కి అనిపిస్తుంది బౌలింగ్ కూడా చూసుకుంటే. అండ్ స్పిన్నర్లు కూడా చూసుకుంటే ఇక్కడనేమో మహిష తీక్షణ ఉన్నాడు అండ్ వనిందు ఆసరంగా ఉన్నాడు. వనిందు ఆసరంగా వికెట్లు తీసుకున్నా గానీ రన్స్ అయితే ఇస్తాడు. మహిష తీక్షణ వికెట్ తీసుకుంటలేడు, రన్స్ కూడా ఇస్తున్నాడు కాబట్టి. అండ్ ఇక్కడ పంజాబ్ నుంచి చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్ మంచిగా వేయగలుగుతాడు అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్నింగ్ వేయగలుగుతాడు. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం హర్ప్రీత్ బ్రార్ ని తీసుకుంటే మంచిగా ఉంటది, ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ మంచిగా ఉంటది, మంచిగా చేస్తాడు కాబట్టి. అండ్ ఈ మూడు కంపేర్ చేసుకుంటే నాకైతే మరి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని అంటే లాస్ట్ పాయింట్ ఖచ్చితంగా చెప్తా. అండ్ మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నా పంజాబ్ కి అయితే ఒక 10% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. పంజాబ్ కి నేనైతే 60% ఇస్తున్నా, ఆర్ఆర్ కి ఓన్లీ 40% ఇస్తున్నా. నాకైతే అనిపిస్తుంది భయ్య, నా ఒపీనియన్ మాత్రమే అది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక ఈ మ్యాచ్ లో రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో ప్రివ్యూ, నెక్స్ట్ కూడా సండే రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దాని కూడా ప్రివ్యూ ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే భయ్య, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే అది మాత్రమే భయ్య. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.